ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. పరలోకానందం యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లో జాయిన్ అయిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. రికార్డ్ అయిన ఈ యొక్క వీడియోని తర్వాత వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతూ నాకు సందేశాన్ని ఇవ్వటం అనేది జరిగి ఉన్నది. ప్రాముఖ్యంగా ఆ సందేశాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. మహాపరిశుద్ధుడైన నా తండ్రికి స్తుతులు. మీరు నాకు ఏదైతే ఇచ్చి ఉన్నారో అది నీ బిడ్డలకి ఇస్తూ ఉంటుండగా మేమందరము కలిసి నీ వాక్యానుసారముగా జీవించి నీ వాక్యానుసారమైన అడుగులు మా జీవితంలో వేసులాగున సహాయమును దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యదానం అంశం నిమిత్తమై ఈ 3 ఆత్మలు మీలో ఉన్నాయా? అయితే జాగ్రత్త పడండి. ఈ రోజున ఆలోచన చేయండి. మొన్న నేను అలా ఎందుకు ఉన్నాను, ఈ రోజు ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పి ప్రతి మనిషి తన జీవితం విషయం నిమిత్తమే పరిశీలించి ఆలోచన చేసినట్లయితే ఆ రోజు సక్సెస్ అవడానికి గల కారణం ఏంటి, ఈ రోజు ఫెయిల్యూర్ అవడానికి గల కారణం ఏంటి, ఆ రోజు ఆరోగ్యకరంగా ఉండటానికి కారణం ఏంటి, ఈ రోజు అనారోగ్యముతో బాధపడటానికి కారణం ఏంటి, ఆ రోజున ఒక మంచి స్టాటస్లో మంచి పొజిషన్లో ఉండటానికి కారణం ఏంటి, ఈ రోజున ఇటువంటి దీన స్థితిలో ఉండటానికి కారణం ఏంటి అని చెప్పి వారి జీవితంలో వారు ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్క విషయం నిమిత్తమే వారికి అర్థమవుతుంది. అట్టే రీతిగానే ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్యం వింటున్న అందరూ వారి జీవితంలో వ్యక్తిగతముగా ఆలోచించుకోవాలి. ఈ 3 ఆత్మలు నా జీవితంలో ఉన్నాయా, లేవా? ఉంటే దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటి, లేకపోవటం వలన దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటి, ప్రతి ఒక్కటి ఈ వాక్యం వింటున్న బ్రదర్స్ కానీ వాక్యం వింటున్న సిస్టర్స్ కానీ గ్రహించాలి. ఏంటి ఆ 3 ఆత్మలు? రండి ప్రతి ఒక్కటి క్లుప్తముగా 1 by 1 దేవుని వాక్యానుసారముగా ధ్యానించుకుందాం. ద ఫస్ట్ వన్ ఈజ్ డౌట్స్, అనుమానాలు. ఈ అనుమానాలు ఏం చేస్తాయి అని అంటున్నట్లయితే మనిషిని కృంగతీస్తుంది, మనిషి స్వభావాన్ని మారుస్తుంది. ప్రాముఖ్యముగా ఈ మనిషిని దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికి సహకరించకుండా నిష్ప్రయోజనకరముగా చేసేస్తూ ఉంటాయి అనుమానాలు. కాబట్టి ఈ అనుమానాలన్నిటినీ మనము జయించేవారిగా మనము మన జీవితంలో ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది ప్రజలు చిన్నదానికి పెద్దదానికి, అయిన దానికి కాని దానికి ఏదేదో విషయాల నిమిత్తమే అనుమానం చేస్తూ ఉంటారు. వారి జీవితం విషయం నిమిత్తమే అనుమానం చేస్తారు. మొన్న నేను ఎందుకు అలా బాగున్నాను, ఈరోజు నేను ఎందుకు ఇలా అయిపోయి ఉన్నాను, మొన్న నాకు ఆరోగ్యం ఎందుకు వచ్చింది, ఈరోజు నేను అనారోగ్యంతో ఎందుకు బాధపడుతున్నాను, మొన్న వారి జీవితంలో అలా జరిగింది కదా, మరి ఇప్పుడేంటి వీళ్ళ జీవితం ఇలా ఉంది, వీళ్ళు ఇలా దీవించబడకపోతున్నట్లయితే వారు చేసిన తప్పులే కదా, వీళ్ళు చేసిన పొరపాట్లే కదా అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే తన జీవితం విషయం నిమిత్తమే అనుమానము చెందుతారు. ప్రాముఖ్యంగా ఇతరుల జీవితము విషయం నిమిత్తమే కూడా అనుమానమును వ్యక్తపరుస్తూ ఉంటారండి. నువ్వు అప్పుడు బాగున్నావంటే నువ్వు అప్పుడు అలా ఉన్నావు, నీవు ఇప్పుడు ఇలా నాశనం అయిపోయి ఉన్నావంటే నువ్వు ఫలానాది చేసేసావు అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే అనుమానం చేస్తూ ఉంటూ ఉంటారు. అయితే ఈ రోజున మన జీవితంలో ఈ అనుమానపు ఆత్మని మనం ఏమి చేయాలి అని అంటున్నట్లయితే నియంత్రించాలి, అంటే దీనిని అధిగమించాలి, దీనిని తీసివేయాలి అని చెప్పి ఈ సమయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. 3 ఆత్మలలో మొదటి ఆత్మ అనుమానపు అనే ఆత్మ. ఈ అనుమానపు ఆత్మకి సృష్టికర్త యేసుక్రీస్తు వారు కాదండి. ఈ అనుమానపునకు సృష్టికర్త సాతానుగాడు. ఈ సాతానుగాడు ఈ అనుమానపు ఆత్మను మనిషిలోనికి ఉంచి జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నము చేస్తూ ప్రయాసపడుతూ ఉంటుండగా మన జీవితంలో మనము గ్రహించి ఈ అనుమానపు ఆత్మ నాలో ఉందా, అయితే నేను దీని నుండి బయటపడాలి అని చెప్పి దేవునికి విజ్ఞాపన చేయాలి. అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ఫియర్, భయము. ఈ భయము ఎటువంటిగా ఉంటుంది అని అంటున్నట్లయితే మనిషిని మానసికముగా శారీరకముగా కృంగతీసి ప్రాముఖ్యముగా దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఈ భయము సహకరించదు, నిష్ప్రయోజనకరముగా చేసేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వారి జీవితం విషయం నిమిత్తమే వారికి భయం చెందుతుంది. ప్రాముఖ్యంగా ఇతరుల జీవితము పట్ల కూడా భయమును వ్యక్తపరుస్తూ ఉంటారు. నా జీవితం ఏమైపోతుంది, ఆ రోజు నేను అలా ఉన్నాను, మరి ఈ రోజు ఎందుకు ఇలా ఉన్నాను, రేపు రోజున ఎలా ఉండబోతున్నాను, నా జీవితము బాగోలేదా, ఆర్థిక స్థితి చూసి నేను ఇంకా దీన స్థితిలోనికి అడుక్కునే స్థితిలోనికి వెళ్ళిపోతానా, లేకపోతే ఫలానా వాళ్ళ ఇంట్లో ఫలానా అశుభకారం జరిగిందంట, మరి మా ఇంట్లో కూడా జరుగుతుంది ఏమో, లేకపోతే ఫలానా వ్యక్తులకి ఫలానా టైంలో అలా జరిగింది అంట, ఆ సంవత్సరం కలిసి రాలేదంట, ఆ నెల కలిసి రాలేదంట, ఆ అనుకున్న సమయంలో
వారు బాబు జీవితంలో, వారి పాప జీవితంలో అటువంటిగా జరగలేదంట. మరి మా కుటుంబంలో కూడా అటువంటివి జరగకుండా ఉంటాయేమో అని చెప్పి భయం చెందుతూ ఉంటారు. వ్యక్తిగతముగా వారి జీవితం విషయం నిమిత్తమై ఈరోజేంటి, రేపేంటి, ఎల్లుండేంటి భయము చెందుతూ ఉంటారు. ప్రాముఖ్యంగా ఇతరుల జీవితాలను చూసి భయము చెందుతూ ఉంటారు. అయితే ఈ భయమునకు సృష్టికర్త నజరేయుడైన యేసుక్రీస్తు వారు కాదు. ఈ భయమునకు సృష్టికర్త ఎవరు అని అంటున్నట్లయితే సాతాను. భయపెట్టాలి, నీ జీవితాన్ని నాశనం చేయాలి. భయపెట్టాలి, నీ జీవితాన్ని పతనము చేయాలి. భయపెట్టాలి, నీవు నీ జీవితంలో కలిగిన ఉద్దేశములు, ఆలోచనలు, ప్రణాళికలు కన్నా దేవుడు నీ జీవితము పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, ప్రణాళికలు, ఉద్దేశములు గొప్పవి కనుక ఆ గొప్పవి నీవు పొందుకోకూడదు అని అంటున్నట్లయితే నీ జీవితంలో భయమును ఇన్బిల్ట్ చేయాలి. అప్పుడే నీవు అవన్నీ పొందుకోకుండా నిష్ప్రయోజనకరముగా, ఎందుకు పనికిరాని వ్యక్తిగా నీవు మారిపోతావు అని చెప్పి సాతానుగాడు ప్రయత్నం చేస్తాడు, ప్రయాసపడతాడు. అయితే ఈ భయమును అనే ఆత్మను కూడా మనము అధిగమించాలి, నియంత్రించాలి. ప్రాముఖ్యంగా దీనిని పెళ్ళగించి వేయాలి అనే విషయాన్ని గ్రహించండి. ప్రతి ఒక్క క్రైస్తవ్య జీవితానికి ఉండకూడనిది ఏదైనా ఉన్నది అని అంటున్నట్లయితే అవిశ్వాసము. ఎందుకు అని అంటున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడుతున్నది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని ఎద్దుకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టముగా కనబడుతుందండి, దేవుని ఎద్దుకు వచ్చివాడు అని అంటున్నారు. ప్రాముఖ్యంగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఈ రోజున మన జీవితంలో ఉండకూడనిది అవిశ్వాసము. ఈ అవిశ్వాసము గనుక మనలో ఉంటున్నట్లయితే మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఎందుకు అని అంటున్నట్లయితే మనము దేవుని నమ్మని వారిగా మనము ఉంటాం. ఆయన నమ్మని వారికి, ఆయనను గురించి ఎరగని వారికి ఆయనకి పని లేదు. కాబట్టి మనము దేవుడు ఉన్నాడని, మనము అడిగిన వాడు మనకు ఫలము దయచేస్తాడని చెప్పి మనము నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి అని చెప్పి దేవుని వాక్యము స్పష్టముగా తెలియపరచబడుతుందండి. సాతానుగాడు మొదటగా మన జీవితంలో అనుమానము అనే ఆత్మను తీసుకొని వస్తాడు. ఆ అనుమానపు ఆత్మను తీసుకుని వచ్చి వెంటనే భయమును తీసుకొని వస్తాడు. ఈ భయమును ఆత్మను కూడా తీసుకొచ్చిన మరుక్షణమే అవిశ్వాసము అనే ఆత్మను కూడా తీసుకొచ్చేసాడు. ఈ మూడిటిని తీసుకొని వచ్చేసి సైలెంట్గా, కాముగా వెనక్కి వెళ్ళిపోయి ఓకే ఎంజాయ్ ప్రొసీడ్ అని చెప్పి అని అంటారు. వెంటనే ఆ అనుమానంతో, ఆ భయముతో, ఆ అవిశ్వాసముతో జీవితము అర్థము కాకుండా జరుగుతున్న పరిస్థితులకు, పరిణామాలకి ఏంటి కారణము, ఎందుకు ఇలా అయిపోతుంది, ఎందుకు పైకి రాలేకపోతున్నాం, ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాం, ఎందుకు అని చెప్పి జీవితంలో అనేకమైన ప్రశ్నలు ఏర్పడతాయి. ప్రశ్నలకు తగ్గట్టుగా భయం ఏర్పడుతుంది, భయము తగ్గట్టుగా అవిశ్వాసం ఏర్పడుతుంది. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తాము, దేవుడు గనక ఉంటే మన జీవితంలో ఇలా జరగదు. అంటే దేవుడు నా జీవితంలో లేడు, అంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, లేకపోతే దేవుడు నేను విడిచిపెట్టేశాను, అయితే నువ్వు తప్పు చేసావు, లేకపోతే నేను తప్పు చేశాను, లేకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు. ఇంకా జీవితము మొత్తము అట్టరీతిగానే నాశనం అవుతూనే ఉంటుంది. అభివృద్ధి చూడటం అనేది అసాధ్యం. కాబట్టి ఈ రోజున మన జీవితంలో మనము గ్రహించాల్సింది ఈ అనుమానమును, భయమును, అవిశ్వాసము మూడిటిని నియంత్రించాలి, తొలగించాలి, పక్కన పెట్టేసేయాలి. ప్రాముఖ్యంగా మన జీవితంలో ధైర్యముతో నింపబడి దేవునికి ఇష్టానుసారముగా జీవించాలి అనే విషయాన్ని ఈ సమయమునందర గ్రహించండి. వెన్ యువర్ లైఫ్ అలాంగ్ విత్ ఫియర్, వెన్ యువర్ లైఫ్ అలాంగ్ విత్ డౌట్స్, వెన్ యువర్ లైఫ్ అలాంగ్ విత్ అన్హ్యాపీనెస్, మీ జీవితంలో భయము కలిగి ఉంటున్నా, మీ జీవితంలో అనుమానము కలిగి ఉంటున్నా, మీ జీవితంలో అవిశ్వాసము కలిగి జీవిస్తున్నా సరే ఎన్నటికీ అద్భుతాలు చూడరు అనే విషయాన్ని, వాస్తవాన్ని ఈ సమయమునందర ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ అనుమానము, ఈ భయము, ప్రాముఖ్యంగా ఈ అవిశ్వాసము ఉన్న వ్యక్తి కూడా ఉండటం అనేది జరుగుతుంది. ఆయనే మనం చూడవచ్చు పేతురు. యేసయ్యతో పాటు పేతురు ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు, దేవుని యందు భయభక్తుల నుంచి ఉన్నాడు. ప్రాముఖ్యంగా భయమును పక్కన పెట్టాడు, అనుమానమును పక్కన పెట్టాడు. ప్రశాంతముగా యేసుక్రీస్తుతో పాటు ఈ యొక్క పేతురు నీటి మీద నడుస్తూ ఉంటున్నప్పుడు వెంటనే అలా ఏం చేసిందంటే అమాంతముగా అలా లెగిసింది. ఇంతున్న అంత లెగిసేటప్పటికీ అలా వెంటనే ఈ యొక్క పేతురికి అదేంటి, నేను నీటి మీద నడుస్తున్నాను అని చెప్పి నేను మునిగిపోనా, నేను నీటి మీద ఎలా నడుస్తున్నాను, నేను ఒక మనిషిని కదా అని చెప్పి అనుమానము ఏర్పడింది. అంటే యేసయ్యతో ఉన్నా సరే అనుమానమును తీసుకుని వచ్చి ఉన్నాడు సాతానుగాడు. కాబట్టి మన జీవితంలో మనము నిత్యము ఈ మూడు ఆత్మలతో మనము జాగ్రత్తగా ఉండాలి. నేను
పరిశుద్ధంగా ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటాను, దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాను, ప్రతిరోజు లెగిసి వాక్యాలు విని బైబిల్ చదివేస్తున్నాను అంటున్నట్లయితే కుదరదు. ప్రతి దినము మనము ఈ 3 ఆత్మలు మన జీవితంలో ఉండకుండా మనము వీటి విషయం నిమిత్తమే జాగ్రత్త పడాలి అనే విషయాన్ని ఈ సమయమునందున గ్రహించండి. ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు అప్పుడు దాకా ఉన్న పేతురు వెంటనే ఇటువంటి ఆలోచన చూశాడు. ఆ ఆలోచన కలిగిన వెంటనే భయం వేసింది. ఆ భయం వేసిన వెంటనే అవిశ్వాసం వచ్చేసింది. నేనైనా నడిచేది అని చెప్పి అవిశ్వాసం వచ్చిన వెంటనే అప్పుడు దాకా నడిచేవారు అలా మునిగిపోయినాడు. మునిగిపోయిన వెంటనే యేసుక్రీస్తు వారు చేయి పట్టుకొని పైకి లేపడం అనేది జరిగినది. ఈ రోజున పేతురు జీవితంలో జరిగిన రీతిగా మన జీవితంలో కూడా మనము ఎన్నోసార్లు ఇటువంటిగా ఉంటూ ఉంటాం. దేవుడితోనే ఉంటాము, దేవునితోనే సంబంధం కలిగి జీవిస్తాము. అకస్మాత్తుగా దేవునితో సంబంధము ఉన్నా సరే ఎక్కువగా దేవుని నుంచి నిన్ను వేరుపరచాలి అని చెప్పి ఈ సాతానుగడు గలిబిలి గందరగోళాలు చేస్తూ ఉంటుండగా, అనుమానం వస్తూ ఉంటుండగా వాటిని మనము దరికి చేరనివ్వకూడదు. ఒకవేళ అనుమానమును గనక తీసుకున్నామా వెంటనే భయం కలిగిద్ది. వెంటనే భయం కలిగిద్దా? అవిశ్వాసం కలిగిందా? అప్పుడు దాకా యేసు క్రీస్తుతో పాటు నడిచిన పేతురు వెంటనే మునిగిపోవటం అనేది జరిగి ఉన్నదండి. ఈ రోజున మన జీవితంలో కూడా మొన్న దీవించబడ్డామే, మొన్న ఆశీర్వదించబడ్డామే, మొన్న హెచ్చింపబడ్డామే, మొన్న ఆరోగ్యము బాగుంది, మొన్న ఐశ్వర్యం వచ్చింది, మొన్న హెచ్చైన స్థానంలో ఉన్నామే, మరి ఈ రోజు ఎందుకు ఇట్టి రీతిగా అయిపోయింది, ఈ రోజున ఎందుకని ఇటువంటి శ్రమలకి కారణము, ఈ రోజున ఎందుకు ఇటువంటి అపజయాలకి కారణము, ఎందుకు ఇటువంటి ఆర్థిక ఇబ్బందులకు కారణము అని అంటున్నట్లయితే మొన్న నీవు దేవుని మీద నమ్మకం ఉంచావు, మొన్న దేవుని మీద నీవు భయం కలిగి జీవించావు, మొన్న నీవు దేవుని యందు విశ్వాసము ఉంచి ఉన్నావు. మరి ఈ రోజున ఏదో ఒకటి విని నీ జీవితంలో అనుమానాన్ని తచ్చుకున్నావు, నీ జీవితంలో భయాన్ని తచ్చుకున్నావు, నీ జీవితంలో అవిశ్వాసమును తచ్చుకుని ఉన్నావు. నువ్వు ఎటువంటి అద్భుతాలను చూడలేక పొందలేక పోతున్నావు అనే విషయాన్ని ఈ సమయంలో గ్రహించండి. మరి మొదటి ఆత్మ అయిన అనుమానమును జయించాలి అని అంటున్నట్లయితే దేవుడు చేసిన క్రియలన్నిటినీ మనము ధ్యానించేవారిగా ఉండాలి. దేవుని చేసిన క్రియలు ఏంటి? ఇంతకుముందు నీ జీవితంలో చేశారు కదా ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, సూచకమైన కార్యములు. అటువంటి కార్యములు అన్నిటినీ, క్రియలు అన్నిటినీ నీవు గుర్తెరిగి ఈ అనుమానాల నుండి నీవు బయటపడాలి. ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాలన్నిటినీ నీవు చదివి దేవుడు ఉన్నాడు, నోటితో సమస్తాన్ని సృజించిన ఆయన ఈరోజు నా జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు అని చెప్పి నీవు నమ్మకము ఉంచాలి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. భూమి నిరాకారముగాను శూన్యముగాను నుండెను, చీకటి అగాధి జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. సో మనము దేవుని క్రియలు అందు మనము నమ్మకము ఉంచాలండి. అప్పుడు అనుమానాన్ని మనము జయించగలుగుతాం. రెండవ ఆత్మ అయిన భయమును జయించాలి అని అంటున్నట్లయితే దేవుని మార్గమును మనము ధ్యానించాలండి. ప్రస్తుతము ఇటువంటిగా ఉంటుంది, కానీ భయం చెందినటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నన్ను ఎలా నడిపించాడు అని చెప్పి సత్యాన్ని గ్రహించినప్పుడు ఇప్పుడున్న భయమును నీవు అధిగమించగలుగుతావు అనే విషయాన్ని గ్రహించండి. మూడో ఆత్మ అవిశ్వాసమును మనము ఎలాగా జయించాలి అని అంటున్నట్లయితే మనము దేవుని యందు మనము విశ్వాసం ఉంచేవారుగా ఉండాలండి. అంటే ఇంతకుముందు నీ జీవితంలో అది పొందుకునటము అసాధ్యము, అది నీవు సంపాదించుకునటం అనేది అసాధ్యము. అటువంటివి ఎన్నో నీ జీవితంలో కార్యాన్ని జరిగించాడు. నిష్ప్రయోజనకరముగా ఉంటున్న నీ జీవితాన్ని ప్రయోజనకరముగా దేవుడు తీర్చిదిద్ది ఉన్నాడు. కాబట్టి వాటన్నిటి విషయం నిమిత్తమే నీవు విశ్వాసం కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్న వాక్యములు అన్నిటినీ నా కొరకే అని చెప్పి నీవు దానిని క్లైమ్ చేసుకొని నీవేం చేయాలి అని అంటున్నట్లయితే విశ్వాసము ఉంచాలి. వినటము వలన విశ్వాసము కలుగుతుంది. లోకములో పనికి మాలిన చెత్త గురించి వారి జీవితం ఎట్లాగా, వీరి జీవితం ఎట్లాగా, వారి జీవితం ఎట్లాగా, వాళ్ళు ఏ సినిమా చేశారు, వీళ్ళు ఈ సినిమా చేశారు, వాళ్ళు ఏ కాస్ట్యూమ్స్ వాడారు, వీళ్ళు ఎటువంటి ప్రొజెక్టర్ వాడారు, వీరు ఎటువంటి కెమెరా వాడారు, ఎటువంటి విషయాల నిమిత్తమే లోకములో ఉన్న అన్నిటి గురించి కాదు, కానీ పరిశుద్ధ గ్రంథము యొక్క వాక్యములను గురించి విన్నప్పుడే విశ్వాసము కలుగుతుంది. అప్పుడు అవిశ్వాసము దూరము అవుతుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో గ్రహించండి, బెటర్ పొజిషన్లోనికి మనము వెళ్ళాలి అని ఉంచున్నట్లయితే ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితంలో ఈ మూడాత్మలను మనము జయించేవారుగా ఉండాలి అనే విషయాన్ని సమయమంతా గ్రహించండి. ఆ రోజు ఎందుకు ఉంది, ఈ రోజు ఎందుకు లేదు, ఈ రోజు ఎందుకు ఉంది, ఆ రోజు ఎందుకు లేదు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటున్నారండి. ఈ రోజున మన జీవితంలో, క్రైస్తవ్య జీవితంలో ప్రాముఖ్యంగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి,
అది ఎటువంటి పరిస్థితులైనా సరే క్రీస్తు వైపే చూచుచూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించబడాలి అని అంటున్నట్లయితే ఈ సమస్యలకి, ఈ శోధనలకి, ఈ దరిద్రతలకి, ఈ అనారోగ్యపు పరిస్థితులకి, ఇటువంటి జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలపు పరిస్థితులని జయించాలి అని అంటున్నట్లయితే ఈ 3 ఆత్మలను మనము అధిగమించాలి. ఈ 3 ఆత్మలతో మనము జాగ్రత్తగా ఉండాలి. అనుమానమును దరికి రానివ్వకుండా మన హృదయమును, మన తలంపులను మనం ఏమి చేయాలి అంటే దేవుని వాక్యముతో మనము నింపుకునే వారిగా, దేవుని యొక్క క్రియలను గురించి మనము వివరించే వారిగా ఉండాలి. భయము వస్తూ ఉంటున్నప్పుడు భయపడకుండా, సొమ్మసిల్లిపోకుండా, మనము కృంగిపోకుండా దేవుడు వైపే మనము ఎదురు చూస్తూ ఆయన యందు మనము నిరీక్షణ ఉంచి మనం ఎదుట ఉంచబడిన పరుగు పందములు ఓపికతో మనము పరిగెత్తాలి. ప్రాముఖ్యముగా ఎటువంటి ప్రతికూలపు పరిస్థితులు వచ్చేసినా నీ జీవితం వల్ల నీకే నిష్ప్రయోజనముగా ఉండి కుటుంబానికి నిష్ప్రయోజనకరముగా ఉంటున్నట్లయితే ప్రాముఖ్యముగా గ్రహించాల్సింది దేవుని వాక్యాలను విని విశ్వాసము ఉంచాలి. వినటము వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసము వలన భయము దరి చేరకుండా దూరం అవుతుంది. ఎప్పుడైతే భయము దూరం అవుతుందో అనుమానాన్ని కూడా మనము జయిస్తాం. కాబట్టి దేవుని వాక్యము మీద, దేవుని మీద మనము ఆధారపడి మన యొక్క జీవితాన్ని క్రమముగా దేవుని కృపచేతన మనము ఉంటున్నట్లయితే దేవుడే ముందుకు నడిపిస్తాడు. సమస్తమైన విషయములన్నిటిలో నుంచి దేవుడే మనకి ఆదరణకర్తగా ఉండి, ఆలోచనకర్తగా ఉండి, నిత్యుడగు తండ్రిగా ఉండి, బలవంతుడైన దేవుడుగా ఉండి, సమాధానకర్త అయిన దేవుడుగా ఉండి, సమస్తమైన విషయములలో సరళము చేసుకుంటూ ముందుకు నడిపిస్తాడు అనేక విషయాన్ని ఈ సమయంలో అందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. కాబట్టి ఈ రోజున ఫస్ట్ది డౌట్స్, సెకండ్ది ఫియర్, థర్డ్ది అన్ఫెయిత్ఫుల్నెస్. ఈ మూడింటిని జయించుదాము. ప్రాముఖ్యముగా దేవుడి యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను అన్నిటిని పొందుకొని దేవుని మహిమార్థమే మనం అందరము జీవితాము. మహాపరిశుద్ధుడైన నా తండ్రికి స్తుతులు. ఈరోజు మాతో అందరితో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు నాయన. ఎవరెవరైతే ఈ ఒక వర్తమానమును, ఈ వీడియోని ఓపెన్ చేసి వాక్యము ఆది నిమిషము మొదలుకొని ఆఖరి నిమిషం వరకు, లేకపోతే ఒక 10 సెకండ్సా, 20 సెకండ్సా, 30 సెకండ్సా, ఎవరైతే ఎన్ని నిమిషాలు విన్నారు ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో పాల్గొన్నా పాల్గొకపోయినా వారందరికీ మీరే సమాధానమును దయచేసి వారందరి జీవితములో ఈ 3 ఆత్మలు ఉంటున్నట్లయితే మీరే మీ కృపచేతను వాటిని పెళ్లగించుటకు వారికి సహాయమును దయచేయమని, ఎవరెవరైతే వారి జీవితంలో అనుమానము చేత, భయము చేత, అవిశ్వాసము చేత 3 ఉన్నాయా, లేకపోతే 2 ఉన్నాయా, లేకపోతే ఒకటే ఉందా, ఏ విషయం నిమిత్తం ఈ ఆత్మల చేత వాళ్ళు పీడించబడుతున్నారు, బాధించబడుతున్నారు, వాటి నుంచి మీరే విడుదలని, కంప్లీట్గా బ్రేక్ త్రూని దయచేయమని, మా జీవితంలో కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించలాగున ఈ అనుమానమును, ఈ యొక్క భయమును, ఈ అవిశ్వాసమును జరుగుతున్న పరిస్థితుల నిమిత్తమే దరికి చేరనివ్వకుండా నీ యందు విశ్వాసం ఉంచే కృపా భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు గల అధికారి గల నామములు అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్. విన్నారు కదండి, 3 ఆత్మలను మనము అధిగమించేయాలి. మొట్టమొదటిది డౌట్, రెండవది ఫియర్, మూడవది అవిశ్వాసం, అన్ఫెయిత్ఫుల్నెస్. ఈ మూడింటిని దరికి చేరకూడదంటే మన శక్తి, మన సామర్థ్యము కాదు. ఒక శక్తి, ఒక సామర్థ్యము మీద ఆధారపడాలి. పరిశుద్ధ గ్రంథం. మన ఆలోచనల మీద సాతానుగాడు దాడి చేస్తున్నప్పుడు దేవుడు ఏమి దిగువచ్చి నీ ఆలోచనలను సరిచేయడు, కానీ మన ఆలోచనల విషయం నిమిత్తమే మనము ఆలోచించకుండా, ఆ ఆలోచనలు వచ్చినా సరే ఆ ఆలోచనలు తగ్గట్టుగా ముందుకు వెళ్లకుండా దేవుడి మీదే మనం ఆధారపడుతున్నట్లయితే నిశ్చయముగా అద్భుతాలు, మేలు, దీవెనలు పొందుకుంటాము, చూస్తాము అనే విషయాన్ని గ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక, ఆమేన్.